ఆవిడంది అలాగే రేపొద్దాం ఇంటికి వెళ్ళిపోయింది. ఒక రాత్రి సమయాన్ని ఎందుకు అట్టి పెట్టుకుందో తెలుసా అండి కద్రువ? కేవలము వినతని మోసం చెయ్యడం కోసమే పెట్టుకుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ తన బిడ్డలందరినీ సమావేశపరిచింది ఇంట్లో. ఆవిడ బిడ్డలందరూ పాములన్నీ సాధారణంగా నల్లగానే ఉంటాయి కాబట్టి పాములన్నిటినీ సమావేశపరిచింది. కొడుకుల వంక చూచి ఒక మాట అంది. గుర్రం తెల్లగా ఉంది అన్న విషయం నాకు తెలుసు, గుర్రం తోక నల్లగా ఉంది అని పందెం కాశాను వినతతో. పందెం కూడా అటువంటి పందెం ఇటువంటి పందెం కాదు. నేను ఓడిపోతే వినతకి దాసినైపోతాను. మీరు కొడుకులు, అమ్మని రక్షించాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీలో కొంతమంది వెళ్ళి తోకకి చుట్టుకుంటే ఆ తోక నల్లగా కనపడదు. నల్లగా కనపడేటట్టు చుట్టుకోండి. మీరు కామరూపులు, పైగా తోకతో సమానంగా అయిపోయి చుట్టుకోగలరు. ఎందుకంటే చుట్టుకోగలిగినటువంటి దేహం ఉంది మీకు.